ఇక్కడ ఫోటో తీసుకుంటున్నా. ఇక్కడ నేను గుంపులు నేను పొట్టుకుంటానని నేను ఇక్కడ ఫోటో తీసుకుంటున్నా. ఇక్కడ నేను గుంపులు నేను పొట్టుకుంటానని నేను ఉంటున్న ప్రజలందరికీ నమస్కారం. నా పేరు ప్రజ్ఞ. మేము నిజామాబాద్లో నివసించే ట్రాన్స్జెండర్. ఈరోజు మాకు ఏంటంటే మా ఇబ్బంది ఏంటంటే మేము కలెక్టరేటర్కి రావడం జరిగింది. ఎందుకంటే గత వారం రోజుల నుండి మమ్మల్ని ఊర్లలోకి రావద్దని చెప్పి ఫ్లెక్సీ వేయడము, మేము చేయని నేరానికి మమ్మల్ని అట్లా బాధ అనిపించే విషయాలు మా కళ్ళ ముందరకు వస్తున్నాయి. కాబట్టి మేము సారి వాళ్ళ దగ్గర విన్నవించుకుందామని చెప్పి మేము రావడం జరిగింది. ఏంటంటే ఇప్పుడు మేము శుభకార్యాలకు వస్తాము, మీరు ఇచ్చిన రూపాయి తీసుకొని ఈరోజు ఉన్నాము. ఈరోజు మమ్మల్ని రావద్దు అని చెప్పేసి మా ఫ్లెక్సీలు వేయడము, గ్రామ పెద్దలు అందరూ పంచాయతీలో గ్రూపులలో పెట్టుకోవడము, వీళ్ళు బహిష్కరించినట్టుగా మమ్మల్ని ఏదో చిన్న చూపు చూసినట్టుగా చూడడం మాకు చాలా బాధ అవుతుంది. దయచేసి నేను ఏం చెప్తున్నానంటే, ఇన్ని సంవత్సరాల నుండి మేము మీ ఊర్లలోకి వస్తున్నాము, మీరు ఇచ్చిన రూపాయితో మా గూడు నడిచింది. ఇన్ని రోజులు మేము మీ పైన ఆధారపడి ఉన్నాము. నేను ఒక ట్రాన్స్ మహిళని, నేను నిజామాబాద్లో నివసిస్తాను. ఇవన్నీ కిడ్నాప్లు చేస్తున్నారు అన్నది ఒట్టి ఫేక్ వార్త. మేము భిక్షాటనకు వెళ్తామండి, పెళ్ళిళ్ళల్లో పేరెంట్లలో వెళ్ళి ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళు ఇచ్చే 1000-2000 తెచ్చుకుంటాం. అంతే తప్పించి ఈ కిడ్నాప్లు చేయడము, ఎగబడి కొట్టడం ఇవన్నీ మేము చేయమండి. అందరికీ తెలుసు. మేము కొన్ని గతాలుగా 18-19 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ నివసిస్తున్నాం. వాళ్ళందరికీ తెలుసు మేము ఎలాంటి వాళ్ళము. ఒకవేళ మేము కిడ్నాపర్లు అవన్నీ అయితే ఇంత గ్రామంలో మేము తిరగగలుగుతామండి? చెప్పండి. ఇదంతా ఫేక్ న్యూస్. దయచేసి గ్రామ ప్రజలందరూ, సర్పంచ్లందరికీ ఒకటే విన్నపం ఏంటంటే, మేము పెళ్లి పేరెంట్ల దగ్గర ఒక 1000 దగ్గర 2000 డిమాండ్ చేస్తుండొచ్చు, కానీ ఇలాంటి పనులకు పాల్పొనము. అలాంటి పనులకు నేను మాట్లాడుతున్నా, నిజామాబాద్ నుండి ఆర్తిని మాట్లాడుతున్నా. గత ఒక వారం నుండి ఒక న్యూస్ జరుగుతుందండి ట్రాన్స్జెండర్ మీద. ఇదేంటంటే సిరికొండ మండలము మైలారం గ్రామంలో ఏమైందంటే, పిల్లలు వెళ్ళిపోతున్నారు, కిడ్నాప్ కేసు అని చెప్పి మా మీద ఒక అపోహం పెడుతున్నారండి. ఒక ట్రాన్స్జెండర్ది ఒక వారం కింద ఆ ఊర్లో పోయింది, ఆమె ఫోటో తీసుకున్నారు. వీళ్ళందరూ కిడ్నాప్ చేస్తున్నారని మా మీద లేనిపోని పుట్టిస్తున్నారండి. మేము అట్లా ఎందుకు చేస్తాము చెప్పండి? మీ ఇళ్ళకి వస్తాము, 10 రూపాయలు అడుక్కొని తిని బతికెట్టోళ్ళం, కానీ ఇట్లా కిడ్నాప్ చేసి మేమేం చేస్తామండి? మేము కూడా ఒక బస్తీలో బతుకుతున్నాం కదా. మమ్మల్ని ఇది కూడా మీరు మంచిగా దగ్గర చేసుకోవాలి, కానీ మీరు ఇలా చేస్తే మేము ఎట్లా బతుకుతామండి? మీ ఇంటికి వచ్చి పెళ్ళి అయితే ఇంత ఆశీర్వాదం ఇచ్చి 10 రూపాయలు తీసుకొని వచ్చేటోళ్ళమే, కానీ ఇట్లాంటి కిడ్నాప్ కేసులు చేసి మేమేం చేస్తాం చెప్పండి? మీరు కూడా దయచేసి మా మీద ఏది కూడా రావద్దని కోరుకుంటానండి. థ్యాంక్ యూ.